వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ మీరు చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. అందరికీ వరలక్ష్మీదేవి పూజ శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో ఎలా అయితే చేసుకున్నానో మీ అందరితో చెప్పుకోవాలనుకుంటున్నాను. సో మా ఇంట్లో పూజ, మా వరలక్ష్మీదేవి పూజ మేము ఎలా చేసుకున్నాము ఒకసారి అయితే మీ అందరూ చూసేయండి గైస్. మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ ఎలా అయితే జరుపుకున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒకసారి అయితే చూసేయండి గాయస్. చూడండి, అక్కడ నేను సర్దుతున్నాను అనమాట. తమలపాకులు కింద పెట్టి పైన దీపాలు పెడదామని చెప్పి నేను 9 దీపాలు అయితే పెట్టుకుంటాను అమ్మవారికి. దీపారాధన చేయాలనుకున్నాను అనమాట. లాస్ట్కి చూడండి, ఫైనల్గా అమ్మవారికి అయితే నేను చీర కట్టి అండ్ వినాయకుడికి ఏమో పతితో దండ అయితే చేశాను. అండ్ లక్ష్మీదేవికి అయితే కాయిన్స్ దండ, యాలకుల దండ, చిట్టి గాజుల దండ పెట్టడం అయితే జరిగింది. అండ్ తాంబూల సెట్స్ మొత్తం అంతా నేనైతే పెట్టేసుకున్నాను. అక్కడ నేను ఫ్లవర్స్ తీసుకుంటున్నాను అనమాట. పూజలోకి ఫ్లవర్స్ చేస్తుంది పెట్టడానికి. అండ్ అక్కడ నా చిట్టి తల్లి చూస్తున్నారు కదా, పసుపు కుంకులతో అయితే బాగా ఆడుతుంది పసుపుతో. అండ్ ఒక బౌల్లోకి పసుపు తీసుకున్నా. ముత్తైదులు వస్తే కాలికి పసుపు రాసి పారని పెట్టి తాంబూలం ఇద్దామని. అండ్ తను ఆ పసుపుతో అయితే తను బాగా ఆడుకుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, అమ్మ అనుకుంటున్న దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒడిలో కూర్చుంటా అన్నారు. లేదమ్మా పక్కన కూర్చొని అయితే చెప్పాను. పక్కన కూర్చుని పోయి చూడండి, తన చిలిపి చేష్టలు ఎలా ఉన్నాయంటే భలే ఉన్నాయి. హాయ్ అంటుంది, కమ్ అంటుంది. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది నా చిట్టెలని. నేనంటే నా చిట్టెలు నేను గమనించలేదు. నేను చూసి అంటే అలంకరణ చేస్తూనే ఉన్నాను అనమాట పీఠాన్ని మొత్తం. నా చిట్టెలు అక్కడ ఎన్ని స్మైల్స్ ఇస్తుందో నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ చేసినప్పుడు నేను చూస్తున్నాను అనమాట. నా చిట్టెలు ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందని చెప్పి. అండ్ మా హస్బెండ్ అయితే బాగా క్యాప్చర్ చేశారని అనిపించింది. చూస్తున్నారు కదా, నేను ఒకటి మండపం అయితే నీట్గా మండపాన్ని సెట్ చేసుకుంటున్నాను. అక్కడ అక్షింతల్లోకి పువ్వులు వేస్తాం కదా, పువ్వులు అక్షింతలతో కలిపి మొత్తం పువ్వులు అక్షింతలన్నీ చూసి వేస్తున్నాను అనమాట. ఫైనల్గా అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేశాను గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కలశం కూడా నేను ఇలాగా పెట్టుకున్న, లాస్ట్ ఇయర్ ఎలా అయితే పెట్టానో ఈ ఇయర్ కూడా అలానే పెట్టుకున్నా. టోటల్లీ మా మండపం అయితే ఇలా ఉంది గైస్. చూడండి, మీకు చెప్పాను కదా లక్ష్మీదేవి పటానికి కాయిన్స్ దండ, యాలకుల దండ, చిట్టి గాజుల దండ వేసానని. ఒకసారి చూడండి గైస్ మళ్ళీ. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అండ్ మండపం అంతా నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ మా ఇంట్లో పూజ ఎప్పుడు మా ఆయన గారే చేస్తారు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా మా ఆయనే చేస్తారు. దీపారాధన అంతా మా ఆయనతోటే ఇట్టేస్తాను అనమాట. అండ్ పూజ స్టార్ట్ అయ్యే ముందు దీపారాధన చేయాలి కదా. అండ్ దీపారాధన అయితే మా హస్బెండ్ గారు చేసేస్తున్నారు. అక్కడ దీపం వెలిగించేటప్పుడు నా చిట్టల్లి, అమ్మ నేను వెళ్తానా అయితే నన్ను అడిగింది, పర్మిషన్ అడిగింది. వెళ్ళమ్మా అని చెప్పి వెళ్ళమ్మా అని అన్నాను. వాళ్ళ నాన్న అటు కాదు ఇటు రండి అని చెప్తే తను చూడండి, నా చిట్టి తల్లి అయితే వాళ్ళ నాన్న హ్యాండ్ పట్టుకుంటుంది దీపారాధన చేసేటప్పుడు. నేను పట్టుకుంటానని చెప్పి అడిగింది మా చిట్టల్లి. చూస్తున్నారు కదా ఎంత బాగా పట్టుకుందంటే, హ్యాండ్ పట్టుకొని దీపారాధన చేస్తుందన్నమాట. చూడండి ఏ విధంగా చేస్తుందో. నాకైతే నిజంగా నా చిట్టల్లి బాగా చేసింది అని అనిపించింది. అండ్ దీపారాధన అయితే జరుగుతుంది గైస్. దీపం వెలిగించిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అవుతుంది కంపల్సరీ. అండ్ తనే వెలిగిస్తున్నాడు, నేను కూడా దీపారాధన చేస్తాను అని చెప్పి తను చెంత అంటే దీపాలు వెలిగించిన తర్వాత నేను కొన్ని దీపాలు అయితే వెలిగిద్దామని అయితే నేను వెలిగించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ దీపం వెలుగుతుంది. అంటే కొంచెం మొత్తం కిందకి వెళ్ళిపోవడం వల్ల దీపం కాలేపింది. అండ్ నేనైతే తర్వాత నేను వచ్చేసి దీపాలన్నీ వెలిగించాను అనమాట. అక్కడ కంఫర్టబుల్గా లేదు, సో అందువల్ల నేను మండపం అంటే ఇరికైపోయింది అక్కడ. సో నేను కూర్చొని పెట్టాను అనమాట. అటు కూర్చోకుండా ఇటు వంగకుండా మిడిల్లో అనమాట. చూస్తున్నారు కదా, నా చిట్టెల్లి హాయ్ అని మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ మార్చేసి నా చిట్టెల్లిని చూపిస్తూ అండ్ నన్ను కూడా దీపారాధన అయితే ఫైనల్లీ అయిపోయింది. అండ్ ధూపం కూడా సమర్పిస్తున్నాను అమ్మవారికి. అండ్ తెలుసు కదా వరలక్ష్మీదేవి పూజకి ఏంటంటే అయితే స్పెషల్. అండ్ పులిహోర, బూర్లు, గారెలు, తీపి గారెలు, చక్కెర పొంగలి, దద్దోజనం, చలివిడి, వడపప్పు, ఇవన్నీ అయితే ఫ్రూట్స్, స్వీట్, అవన్నీ అయితే నేను అమ్మవారికి సమర్పించడం జరిగింది. అండ్ అమ్మవారికి చీర కట్టినట్లయితే పక్కన ఇంకో చీర తాంబూలం కింద పెట్టాల్సిందే కంపల్సరీ. అండ్ ఫస్ట్ ఇయర్ నాకు తెలీదు, సెకండ్ ఇయర్ నుంచి నేను ఎలా కంటిన్యూషన్ చేస్తాను అనమాట.
అండ్ చూస్తున్నారు కదా తాంబూలానికి నేను ఏ విధంగా అయితే పెట్టాను, ముత్తైదువులకి తాంబూలం ఇచ్చే విధానం ఎలా అయితే నేను చేశానో మీకైతే చెప్పుకోవాలనుకుంటున్నాను. బ్లౌజ్ పీస్, తమలపాకులు రెండు అరటిపళ్ళు జోడీగా ఉండాలి, విడివిడిగా అయితే ఉండకూడదు. అండ్ ఫ్రూట్స్ 1 రూపీ కాయిన్ అండ్ 2 రూపీ కాయిన్ అండ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్, బ్యాంగిల్స్లో డజన్ అయినా ఇవ్వచ్చు, అర డజన్ అయినా ఇవ్వచ్చు. నేనైతే డజన్ ఇచ్చాను. అండ్ కొమ్ము శనగలు అండ్ ఎండు కొజ్జరాలు, మొత్తం తాంబూలం ఇచ్చే విధానం అయితే ఇదనమాట. నేను డజన్ గాజులే ఇచ్చుకున్నాను తాంబూలం కింద. అండ్ చూస్తున్నారు కదా మేము పెట్టి పూజ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఏ విధంగా అయితే చేస్తున్నామో, ఏ విధంగా తాంబూలాలు ఇచ్చామో, తాంబూలం ఏ విధంగా కూడా నేను ముత్తైదువులకి ఇవ్వడం జరిగిందో ఆ విధానం కూడా మీతో నేను చెప్పుకోవడం జరిగింది. ఇలా అన్నీ పెట్టడం జరిగింది. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ చూస్తున్నారు కదా నేను బై మిస్టేక్లో బుక్ కొనడం మర్చిపోయాను. సో అందుకనే ఫోన్లో మంత్రాలు అవి చదవడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఎలా అయితే జరుగుతుందో, నా చిట్టెలు అక్కడ చూస్తున్నారు ఏ విధంగా ఆడుకుంటుందో. నేనైతే మంత్రాలు చదువుతున్నాను. మంత్రాలు చదివిన తర్వాత మా హస్బెండ్ నేను కలిసి పూజ చేస్తున్నాము అనమాట లక్ష్మీదేవి పటానికి. అక్కడ చెప్పాను పూజ చేయండి అని చెప్తేనే తను చూస్తున్నారు తప్పగానే పూజ అయితే చేయడం లేదు. దండం పెట్టుకుంటున్న చిటిదేలు చూడండి అక్కడ ఎన్ని చేస్తుందో. గోవింద అంటుంది. వరలక్ష్మీదేవి పూజకు కూడా తన యాక్టివ్నెస్ వేరేలా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా తను కూడా పూజ చేస్తుంది. అక్షింతలు వేయడం, అక్కడ అక్షింతలు ఉన్నవి తీయడం చాలా డిస్టర్బ్గా చేసింది నా చిట్టెలు అయితే. చాలా ముచ్చట అనిపించింది అక్కడైతే. అక్కడ అలా జరిగిపోయింది అనమాట. అండ్ నేను వీడియో నార్మల్గా తీస్తున్నాను అనమాట, చిట్టల్లి నేను అండ్ సెల్ఫీ వీడియో అనమాట. పూజ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ అక్కడ చూడండి నేను జస్ట్ స్మైల్తో చంపేస్తుంది నా చిట్టెలు అయితే అందరినీ. చూడండి సూపర్గా స్మైల్ అయితే ఇచ్చిందని అనుకుంటున్నా. ఫైనల్లీ మనసు నిర్మలంగా ఉంచుకొని ఓం శ్రీ మాత్రే నమః అనుకొని కొబ్బరికాయనైతే మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్ కూడా దండం పెట్టేసి కొబ్బరికాయనైతే కొట్టడం జరిగింది. అండ్ అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత వాటర్ అండ్ కొబ్బరికాయలు కూడా పెడతాం కదా, అలా పెట్టేసామన్నమాట. వరలక్ష్మి మంగళహారతి పాట అయితే నేను పాడాలనుకుంటున్నా. అందులో తప్పులు ఒప్పులు ఉంటే నన్ను మన్నించండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. వజ్ర కిరీటం చూడండి, ముత్యాల హారం చూడండి, మంగళ రూపం కనురండి, మంగళ రూపం కనురండి, మంగళ రూపం కనురండి. మంగళహారతి పాట అయితే నేను సమర్పించేశాను. మంగళ కూడా అమ్మవారికి అయితే సమర్పించడం జరిగింది. అండ్ దీపధూప నైవేద్యం సమప్తయామి అని అయితే 3 సార్లు చెప్పడం జరిగింది. అక్కడ చూస్తున్నారు కదా దీపధూప నైవేద్యం సమప్తయామి సమప్తయామి సమప్తయామి, కర్పూర నీరాజనం సమప్తయామి. అండ్ ఏ పూజకి ఏదైనా సరే లాస్ట్లో చెప్పేది సమప్తయామి అని అయితే ఈ విధంగానే చెప్తారు. అండ్ మా హస్బెండ్ గారు బ్లెస్సింగ్స్ హారతి తీసుకున్నారు. అండ్ నేను కూడా హారతి అమ్మవారికి చూపించాక మేమైతే హారతి తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా అక్కడ మా హస్బెండ్, నేను అండ్ మా పాపకి కూడా హారతి ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ తను కూడా తీసుకొని అమ్మవారికి చూపించాక తను కూడా తీసుకోవడం జరిగింది. అండ్ నేను తీసుకొని నా చిట్టెలకి అయితే నేను హారతిని అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా నేను కూడా తీసుకుంటున్నాను. తర్వాత మా చిట్టెల్లి అండ్ మా వదిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అండ్ మా వదినకి కూడా హారతి ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మీరు వరలక్ష్మీదేవి పూజ మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కంపల్సరీ. మరెన్నో వీడియోస్తో అయితే మేము ముందుకైతే కంపల్సరీ వచ్చేస్తాం. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. సరికొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా లాస్ట్లో కంకణం ఎలాగో కట్టుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ కంకణం అయితే కట్టేసుకున్నాము. అండ్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది పూజ అంతా. నేను నా చిట్టల్లితో కంకణం కట్టేద్దాం అనుకున్నా, బట్ తను కట్టుకోవడం లేదనమాట. అండ్ పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, తాంబూలం ఇవ్వాలి. ముందు మా చిట్టి తల్లికి ఇచ్చుకోవాలి కదా తాంబూలం. తన కాలికి పసుపు రాసి పారాన్ని పెట్టి తను చాలా ఏడుస్తుంది అక్కడ. తను అత్త కావాలని అయితే బాగా ఏడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ అత్తే వీడియో క్యాప్చర్ చేస్తుంది అనమాట. పసుపు రాసేటప్పుడు వద్దు వద్దు అన్నది. పారాయణ పెట్టేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. తనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయి ఇది పెట్టు అది పెట్టు అని చూపిస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో అయితే. తను పారాయణ పెట్టేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయింది తను. ఈ
ఈ కాల్ రైట్ కాల్ పెట్టిన తర్వాత లెఫ్ట్ కాల్ పెట్టమ్మా అన్నట్లుగా అయితే తనైతే చూపించింది నాకు లెగ్. మీరు కూడా చూడండి ఫైనల్లీ తను కాల్ ఎలా చూపిస్తుందో. తనకి పారాని పెట్టేటప్పుడు అదిగో చూడండి ఎలా చూపించిందో, ఈ కాలు కూడా పెట్టని చెప్పి. ఎంత చక్కగా పెట్టించుకుందంటే కాలుకి పారాని ఎంత బాగా పెట్టించుకుందంటే అంత బాగా పెట్టించుకుంది. చూస్తున్నారు కదా తను చాలా బాగా నవ్వుతుంది అక్కడ, అండ్ నన్ను కూడా నవ్విస్తుంది. ఒకటే స్మైల్తో అయితే తన పారాని అయితే పెట్టించుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా నేనైతే ఏ విధంగా పెట్టానో తను ఏ విధంగా పెట్టించుకుంటున్నదో. కాళ్ళకి పారాని చాలా బాగా చక్కగా పెట్టించుకోవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా నా చిట్టెలైతే ఏ ఈవెంట్ అయినా సరే నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా పెట్టినా ఏ విధంగా చేయించుకుంటుందో, అండ్ మిడ్ నైట్ కానీ డే టైం కానీ ఏ టైం అయినా సరే నాకు నా చిట్టి తల్లి బాగా సపోర్ట్ చేస్తుంది. కాళ్ళకు పారాని ఎంత చక్కగా పెట్టించుకుందంటే నా చిట్టి తల్లి నాకే చాలా ముచ్చట అనిపించింది. అక్కడ కూడా అంటే కాలు పైన చందమామ పెడతాం కదా, చందమామ పెట్టిన తర్వాత కాళ్ళు కింద కూడా పెట్టమన్నది అనమాట. అండ్ కాళ్ళకి పసుపు పారాని పెట్టిన తర్వాత కాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకొని అండ్ తాంబూలం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా చిట్టి తల్లికి తాంబూలం ఏ విధంగా అయితే ఇచ్చానో సేమ్ బ్లౌజ్ పీస్ అండ్ బ్యాంగిల్స్ ఇంకా అవన్నీ కలిసి అనమాట. ఇంకా నేను ముత్తైదువులకి ఏ విధంగా ఇచ్చానో ఆ విధంగానే నా చిట్టి తల్లికి కూడా ఇచ్చాను అనమాట. నా చిట్టి తల్లి ఫస్ట్ వరలక్ష్మీదేవి అనమాట. నా చిట్టి తల్లికి బొట్టు పెట్టి చూస్తున్నారు కదా, నేను బొట్టు పెట్టేటప్పుడు గంధం అమ్మ నీకు ఉంది కదా నాకు గంధం పెట్టు అని అయితే తను అడిగింది. చూస్తున్నారు కదా బొగ్గ మీద చేపెట్టుకున్నది పెట్టండి అని అన్నది. నా చిట్టి తల్లికి ఫస్ట్ టైం నేను గంధం అలా పెట్టడం జరిగింది. తాంబూలం కింద ఇవ్వడమైనా గంధం పెట్టడమైనా సరే. మా నాన్నకు కూడా పెట్టు అని అడిగింది తను. వాళ్ళ నాన్నకేమో కుంకుమ పెడుతున్నాను. ఏంటి నిజంగా పెట్టేస్తావా గంధం అని అయితే తను అనుకున్నాడు, బట్ కానీ కాదు. అండ్ నేనైతే బొట్టు పెట్టాను తనకి. నెక్స్ట్ చూస్తున్నారు కదా తాంబూలం ఏ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందో. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అలాగా మనం 3 టైమ్స్ చెప్పాలి. 3 టైమ్స్ చెప్పిన తర్వాత మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా అని అడగాలి. మీ ఇంటికి సాక్షాత్తు వరలక్ష్మీదేవి వచ్చిందని తాంబూలం పుచ్చుకునే వాళ్ళు చెప్పాలి. తను చిన్నపిల్ల కాబట్టి చెప్పడం జరగడానికి అవ్వలేదు, తనకి తెలీదు ఇంకా అనడం. సో అందుకే నాకు నా చిట్టి తల్లిని చూసి చాలా ముచ్చట అనిపించి 2 బొగ్గల్ని పట్టుకొని ముద్దు పెట్టాలనిపించింది. తను ఎగ్జైట్మెంట్లో హ్యాపీగా ఉందిలేండి. తను ఒక మామూలుగా చాలా హ్యాపీగా ఉంది తను. అండ్ ఫైనల్లీ పూజ అయితే మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ కంప్లీట్ అయిపోయింది గైస్. మళ్ళీ వన్స్ అయితే చూసాయండి. ఒకవేళ నేను తెలుసో తెలియకో తప్పులు అయితే చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సో సారీ. అండ్ నాకు కామెంట్ సెక్షన్లో అంటే కామెంట్ చేయండి ఈ విధంగా చేయండి అని. నాకు వచ్చినట్లయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ మేము కొన్ని అయితే పిక్స్ అయితే తీసుకోవడం జరిగింది, అవి కూడా పోస్ట్ చేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో మోర్ దెన్. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.